హాయ్ గైస్ ఫైనల్ గా అవెంజర్స్ డూమ్స్డే మూవీ ప్రొడక్షన్ స్టార్ట్ అయిందని చెప్పి ఈ మూవీలో కనిపించబోతున్న 27 మెంబర్స్ యాక్టర్స్ డీటెయిల్స్ అయితే మార్వెల్ వాళ్ళు అఫీషియల్ గా రివీల్ చేశారు. అండ్ ఆ రివీల్ చేసిన విధానం కూడా చాలా డిఫరెంట్ గా సోషల్ మీడియాలో ఒక 5.5 hours లైవ్ పెట్టి ప్రతి 12 to 13 minutes కి నేమ్స్ తో ఉన్న ఒక్కొక్క చైర్ ని రివీల్ చేస్తూ ఈ యాక్టర్స్ అయితే రివీల్ చేశారు. సో ఈ మూవీలో కనిపించబోతున్న ఆ 27 కాస్ట్ మెంబర్స్ ఎవరని చెప్పి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. ఇంకా లేట్ చేయకుండా లెట్ స్టార్ట్ అవర్ వీడియో. వెల్కమ్ టు మై ఛానల్ మూవీస్ వరల్డ్. ఈ 27 మెంబర్స్ లో మనకు ఫస్ట్ కన్ఫర్మ్ అయిన యాక్టర్ వచ్చేసి క్రిస్ హామ్స్వర్త్. ఓజీ అవెంజర్స్ లో స్ట్రాంగెస్ట్ అవెంజర్ అయిన థార్ క్యారెక్టర్ అయితే మనం లాస్ట్ టైం థార్ లవ్ అండ్ థండర్ మూవీలో చూసాము. సో ఇప్పుడు ఈ క్యారెక్టర్ స్టోరీ అవెంజర్స్ డూమ్స్డే మూవీలో కంటిన్యూ అవబోతున్నదని చెప్పి అఫీషియల్ గా కన్ఫర్మ్ చేశారు. క్రిస్ హామ్స్వర్త్ తర్వాత నెక్స్ట్ కన్ఫర్మ్ అయిన యాక్టర్ వచ్చేసి వెనిసా కర్బీ. ఈ ఇయర్ జూలైలో రాబోతున్న ఫెంటాస్టిక్ ఫోర్ ఫస్ట్ స్టెప్స్ మూవీలో వెనిసా కర్బీని మనం సూజన్ స్ట్రామ్ అంటే ఇన్విజిబుల్ ఉమెన్ లా చూడబోతున్నాం. సో ఈ ఫెంటాస్టిక్ ఫోర్ మూవీ కూడా డాక్టర్ డూమ్ స్టోరీకి ఒక విధంగా సెటప్ స్టోరీ లాంటిదే. ఎందుకంటే డాక్టర్ డూమ్ ఒరిజిన్ స్టోరీ కూడా ఫెంటాస్టిక్ ఫోర్ టీమ్ ఒరిజిన్ స్టోరీతోనే కనెక్ట్ అయి ఉంటది కాబట్టి సో అందుకనే వెనిసా కర్బీతో పాటు ఈ ఫెంటాస్టిక్ ఫోర్ ఫస్ట్ స్టెప్స్ మూవీలో మిస్టర్ ఫెంటాస్టిక్ రోల్ ప్లే చేస్తున్న పెడ్రో పాస్కిల్, ఇంకా జానీ స్ట్రామ్ అంటే హ్యూమన్ టార్చ్ రోల్ ప్లే చేస్తున్న జోసెఫ్ క్విన్, ఇంకా బెన్ అంటే ది థింగ్ రోల్ ప్లే చేస్తున్న ఇబెన్ మాస్ బాక్రాక్ కూడా రిటర్న్ రాబోతున్నారు. సో ఈ ఫెంటాస్టిక్ ఫోర్ టీమ్ తో పాటు మేలో రాబోతున్న థండర్ బోల్ట్స్ మూవీ నుండి ఎలినా బిలోవా రోల్ ప్లే చేస్తున్న ఫ్లోరెన్స్ ప్యూగ్, రెడ్ గార్డియన్ రోల్ ప్లే చేస్తున్న డేవిడ్ హార్బర్, వింటర్ సోల్జర్ రోల్ ప్లే చేస్తున్న సెబాస్టియన్ స్టెయిన్, యుఎస్ ఏజెంట్ రోల్ ప్లే చేస్తున్న వైట్ రసెల్, గోస్ట్ రోల్ ని ప్లే చేస్తున్న హెనా జాన్ కెమెన్ అండ్ బాబ్ రినాల్డ్స్ అంటే సెంట్రీ రోల్ ని ప్లే చేస్తున్న యాక్టర్ లెవిస్ పుల్మెన్ ఈ అవెంజర్స్ డూమ్స్డే మూవీకి రిటర్న్ రాబోతున్నారని చెప్పి కన్ఫర్మ్ చేశారు. సో టాస్క్ మాస్టర్ తప్ప మిగతా థండర్ బోల్ట్స్ టీమ్ అంతా రిటర్న్ రాబోతున్నారు. అయితే ఈ థండర్ బోల్ట్స్ ఇంకా ఫెంటాస్టిక్ ఫోర్ టీమ్ తో పాటు ఎక్స్ మ్యాన్ మెంబర్స్ కూడా రిటర్న్ రాబోతున్నారని చెప్పి అనౌన్స్ చేశారు. కానీ నేనైతే ఎక్స్ మ్యాన్ నుండి ఈ యాక్టర్స్ ఉంటారని చెప్పి ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఎక్స్ మ్యాన్ టీమ్ నుండి రిటర్న్ రాబోతున్న ఆ కాస్ట్ మెంబర్స్ ఎవరంటే ప్రొఫెసర్ ఎక్స్ రోల్ ప్లే చేసిన ప్యాట్రిక్ స్టీవర్ట్, మ్యాగ్నెటో రోల్ ప్లే చేసిన ఇయాన్ మెకాలెన్, X2 మూవీలో నైట్ క్రౌలర్ రోల్ ప్లే చేసిన అలెన్ కమింగ్ అండ్ పాత ఎక్స్ మ్యాన్ మూవీస్ లో మిస్టిక్ రోల్ ప్లే చేసిన రిబేకా రోమెన్ అండ్ ఇదే పాత ఎక్స్ మ్యాన్ మూవీస్ లో సైక్లాప్స్ రోల్ ప్లే చేసిన జేమ్స్ మర్స్డెన్ తో పాటు హ్యాంక్ మెకాయ్ అంటే బీస్ట్ రోల్ ప్లే చేసిన కెల్సీ గ్రామర్, ఇంకా రీసెంట్ గా డెడ్ పూల్ అండ్ వాల్వరిన్ మూవీలో గాంబిట్ రోల్ ప్లే చేసిన చానింగ్ టేటమ్ కూడా రిటర్న్ రాబోతున్నాడని చెప్పి అఫీషియల్ గా కన్ఫర్మ్ చేశారు. సో ఇక్కడ మనం క్లియర్ గా చూస్తే చానింగ్ టేటమ్ తప్ప మిగతా ఎక్స్ మ్యాన్ టీమ్ మెంబర్స్ అంతా 2000s లో వచ్చిన ఎక్స్ మ్యాన్ మూవీ మెంబర్సే. సో ఈ ఎక్స్ మ్యాన్ మెంబర్స్ అందరూ కూడా ది మార్వెల్స్ మూవీ పోస్ట్ క్రెడిట్ సీన్ లో చూపించిన ఆ యూనివర్స్ కి సంబంధించిన ఎక్స్ మ్యాన్ మెంబర్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇప్పుడు మన మెయిన్ మార్వెల్ యూనివర్స్ అయిన 616 నుండి క్రిస్ హామ్స్వర్త్ థార్ తో రిటర్న్ రాబోతున్న మిగతా కాస్ట్ మెంబర్స్ ఎవరంటే మన కొత్త కెప్టెన్ అమెరికా రోల్ ని ప్లే చేసిన ఆంటోనీ మ్యాకీ, ఫాల్కన్ రోల్ ని ప్లే చేసిన డానీ రెమిరాజ్, యాంట్ మ్యాన్ రోల్ ని ప్లే చేసిన పాల్ రడ్, షాంగ్ చి రోల్ ప్లే చేసిన సిమోలీ, ప్రెజెంట్ బ్లాక్ ప్యాంథర్ రోల్ ని ప్లే చేస్తున్న లెటిషియా రైట్, కింగ్ ఆఫ్ టాలకాన్ నామోర్ రోల్ ప్లే చేసిన టెనోచ్ వేర్త మెహియా అండ్ ప్రెజెంట్ వకాండాకి కింగ్ అయిన అంబాకు రోల్ ప్లే చేస్తున్న విన్స్టోన్ డ్యూక్ తో పాటు మొత్తం మార్వెల్ మల్టీవర్స్ ని తన చేత్తో కాపాడుతున్న లోకీ క్యారెక్టర్ ప్లే చేస్తున్న టామ్ హిడల్స్టన్ అండ్ వీళ్ళందరితో ఒక ఆట ఆడుకుందామని చెప్పి రెడీగా ఉన్న డాక్టర్ డూమ్ రోల్ ప్లే చేస్తున్న రాబర్ట్ డౌనీ జూనియర్ ని మార్వెల్ వాళ్ళు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. అయితే వీళ్ళతో పాటు ఇప్పుడు దాకా ఎంసీయూలో కనిపించిన చాలా మెయిన్ క్యారెక్టర్స్ అయితే ఈ మూవీలో కనిపించబోతున్నాయి. కానీ ప్రెసెంట్ అయితే వాటిని అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు. సో కమింగ్ డేస్ లో డాక్టర్ స్ట్రేంజ్, స్పైడర్ మ్యాన్, యంగ్ అవెంజర్స్ తో పాటు టోబీ మెగ్వైర్, ఇంకా ఆండ్రూ గార్ఫీల్డ్ స్పైడర్ మ్యాన్ అండ్ డెడ్ పూల్, ఇంకా వాల్వరిన్ క్యారెక్టర్స్ ని కూడా అనౌన్స్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. అయితే ప్రెసెంట్ ఉన్న ఈ 27 మెంబర్స్ కాస్ట్ ఇన్ఫర్మేషన్ తో ఈ మూవీ స్టోరీ గురించి మాట్లాడాలంటే ఈ మూవీలో హీరో వర్సెస్ విలన్ కన్నా హీరో వర్సెస్ హీరోనే ఎక్కువ చూడబోతున్నామని చెప్పి సో ప్రెసెంట్ ఈ మూవీ ప్రొడక్షన్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఈ మూవీకి సంబంధించిన చాలా అప్డేట్స్ అండ్ రూమర్స్ వస్తూనే ఉంటాయి. వాటన్నిటిని నేను మ్యాక్స్ టైం టు టైం కవర్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. సో వాటన్నిటిని మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే డోంట్ ఫర్గెట్ టు గివ్ ఎ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మూవీస్ వరల్డ్.